నమస్తే, వెల్కమ్ టు మన పెనమలూరు న్యూస్ వార్తలోని ముఖ్యాంశాలు. గత ప్రభుత్వం చేసిన విధ్వంసంపై 7 శ్వేతపత్రాలు విడుదల చేశామన్న సీఎం చంద్రబాబు. రైతులందరూ ధైర్యంగా ఉండండి, మీకోసం ప్రభుత్వం పనిచేస్తుందన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. కూటమి ఎమ్మెల్యేల కుటుంబాలతో లోకేష్ విందు సమావేశం. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం తెదేపా, జనసేన, భాజపా కలిశాయని, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని పొత్తు పెట్టుకున్నామని చెప్పారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 94% స్టైఫండ్ ప్రజలు తమ కూటమిని గెలిపించారని తెలిపారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా శాసనసభలో చంద్రబాబు మాట్లాడారు. వైకాపా పాలనపై విమర్శలు చేశారు. 20 నెలల్లో ఓసారి నాకే అనిపిస్తుంది, మనమే ఈ చేయగలిగామనిపించే విధంగా అందరూ సహకరించారు. ఈ సహకారానికి మనస్ఫూర్తిగా మరొక్కసారి మీ అందరికీ కూడా అభినందనలు. ఈరోజు దేశ రాష్ట్ర చరిత్రలో కూడా మీరు ఒకసారి చూస్తే, ఇటు నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఏదో చేయాలి అనే తపంతో అనునిత్యం ఆలోచిస్తున్నాం. విభజన జరిగింది 2014. రాజకీయ కారణాలు ఏవైనా కావచ్చు, కానీ విభజన జరిగింది. దానివల్ల ఆంధ్రప్రదేశ్ నష్టానికి కొంత నష్టం జరిగింది. ఆ రోజు కూడా నేను ఒకటే మాట చెప్పాను, నా స్టాండ్ అయితే తెలుగు జాతి ఒకటే, విభజన చేస్తే ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేయండి, సమైక్యంగా పెడితే తెలంగాణ ప్రజానికాన్ని కూడా కాన్ఫిడెన్స్ తీసుకోమని చెప్పాను తప్ప ఏ సైడ్ కూడా నేను సపోర్ట్ చేయకుండా తటస్థంగా ఉన్నాను. సరే, రాజకీయ కారణాలు జరిగిన తర్వాత దిశ కొన్ని డిసడ్వాంటేజెస్ వచ్చాయి. ఇక్కడ రాజధాని లేదు, పట్టణ జనాభా తక్కువ, వ్యవసాయమే ఆధారం, దీంతో ప్రభుత్వానికి ఆదాయం కూడా తక్కువ వస్తుంది. ఆ స్ట్రక్చరల్ డెఫిషియన్సీస్ కూడా ఉన్నాయి. అయితే ఆ దిశ యథార్థాన్ని ఎప్పటికైనా జీర్ణించుకొని మనం సమర్థవంతంగా ముందుకు పోతే తప్ప నిలదొక్కుకోలేమని అభిప్రాయంతో, అంత మునుపు నేను చేసిన అనుభవం కూడా నాకు గుర్తించుకొని దానికంటే ఇంప్రూవ్డ్ వర్షన్ తేవాలనే ఉద్దేశంతో ముందుకు పోయాం. 14, 19 ఈ అసెంబ్లీ దగ్గర 1 ఇయర్ ఆ లోపలని అసెంబ్లీ కట్టాం. అదే మరి అధ్యక్ష, ఆ రోజు ఈ అసెంబ్లీ కట్టినప్పుడు మీరు చూస్తే ఇక్కడ అసెంబ్లీ రావడానికి కారణం ఎవరంటే, ప్రపంచంలో ఎక్కడా జరగని విధంగా 29,000 మంది రైతులు 33,000 ఎకరాలు భూమి ల్యాండ్ పూలింగ్కి ఇచ్చారు. దిశ ఒక్క పైసా మనం ఇవ్వలేకపోయాం. మనం ఇచ్చిందంతా వాళ్ళకి ఏంటంటే, డెవలప్ చేస్తాం, తిరిగి మీకు ప్లాట్ ఇస్తాం, రాజధాని వస్తుంది, మీకు పేరు వస్తుంది, మీకు కూడా భవిష్యత్తులో మెరుగైనటువంటి ఆదాయం వస్తుందని ఒక్క మాట చెప్తే నమ్మిచ్చారు దిశ. అక్కడి నుంచి మనం స్టార్ట్ చేశాం. 5 ఏళ్ళు కష్టపడ్డాం. ఆ రోజు అనేక పనులు జరిగాయి. 13.5% గ్రోత్ రేట్ చూపించాం. అదే టెంపోగాని కంటిన్యూ అయింటే ఈరోజు కొంతవరకు రికవర్ అయ్యేవాళ్ళం. 19-24 విధ్వంసం, మామూలు విధ్వంసం కాదు దిశ. నేను ఒక మాట మాత్రం చెప్పాను, ఇక్కడంతా బూతులు. నా జీవితంలో నేను ఎప్పుడూ కళ్ళనీళ్ళు పెట్టుకోలేదు. ఆ రోజు ఈ అసెంబ్లీలో నాకు జరిగిన అవమానానికి నాలాంటి వాడు కుంగిపోయి కళ్ళనీళ్ళు పెట్టుకున్నానంటే, నాలాంటి వాళ్ళు ఈ రాష్ట్రంలో ఎంతమంది సఫర్ అయ్యారో మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆడ బిడ్డల్ని ఎక్కడికక్కడ అనూహ్యంగా ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితి. అది అయిన తర్వాత దిశ మీ అందరికీ ఐడియా ఉంది, కడాను నాకు నోటీస్ ఇవ్వకుండా నన్నే అరెస్ట్ చేయడం. పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నం వెళ్తే ఆయన దిగనీయకుండా తిరిగి హోటల్లో ఉంటే బలవంతంగా పంపించడం. అలాంటి నాయకులు ఇప్పుడు నీతిని మాట్లాడే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే చెప్పాను అధ్యక్ష, నేను ఏ పని చేసినా, మా ఉప ముఖ్యమంత్రి కానీ కుండే వాళ్ళందరూ కానీ ఏ పని చేసినా ప్రజలను దృష్టిలో పెట్టుకొని చేస్తాను తప్ప
నాయకుల్ని పార్టీల్ని దృష్టిలో పెట్టుకొని కాదని మరొక్కసారి మీ ద్వారా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు అధ్యక్ష. ఈ ప్రభుత్వం ఎవరిని వివక్ష చూపేయకుండా అందరికీ సంక్షేమ కార్యక్రమాలు చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే అధ్యక్ష, ఎన్నికల ముందు ఒక మాట చెప్పాం, సంక్షేమ కార్యక్రమాలు చేస్తాం, అదే సమయంలో అభివృద్ధి కూడా చేస్తాం. అభివృద్ధి చేస్తేనే సంపద వస్తుంది, సంపద వస్తేనే ఆదాయం పెరుగుతుంది, ఆదాయం పెరిగితే సంక్షేమం అభివృద్ధి రెండు కూడా తీసుకొని మెరుగైన జీవన ప్రమాణాలు ఇచ్చే అవకాశాలు వస్తాయని చాలా స్పష్టంగా చెప్పాం. దాని ప్రకారం సంక్షేమంలో మీరు చూస్తే అధ్యక్ష, ఇవే కాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఈ వర్గాలను కూడా ఆదుకోవడానికి అన్ని కార్యక్రమాలు రూపొందిస్తున్నాం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ దుర్మార్గ అసమర్థ విధానాలతో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ధ్వజమెత్తారు. అందుకే ఆ ప్రభుత్వాన్ని ప్రజలు సాగనంపారని ఆయన అన్నారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ చేసిన ప్రసంగం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అభివృద్ధికి అద్దం పట్టిందన్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో అన్నం పెట్టే రైతులకు ధాన్యం డబ్బులు చెల్లించకుండా ఇబ్బంది పెట్టిన విషయం గుర్తు చేశారు. ఈ ప్రభుత్వం 24 గంటల్లోనే ధాన్యం డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు చెప్పారు. ఇంకో 3 నెలల్లో 2 సంవత్సరాల పాలనని పూర్తి చేసుకోబోతున్న ఎన్డీఏ ప్రభుత్వం చాలా కాల పరీక్షలను తట్టుకొని ఒక అరాచక పాలన ఎదుర్కొని ఎన్నికల సమరంలో విజేతగా నిలబడింది. మనల్ని గెలిపించి ఈ నేలకి సేవ చేసిన భాగ్యం కలిగించినందుకు 5 కోట్ల రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞత చేతులెత్తి నమస్కరిస్తున్నాను. రాష్ట్ర ప్రజలకి అండగా నిలబడుతున్న టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల నాయకులకి, కార్యకర్తలకు కూడా నన్ను నమస్కరిస్తున్నాను. నీలో సాహసం ఉంటే దేశం అంధకారంలో ఉంటుందా అని కవి శేషేంద్ర గారు రాసిన మహావాక్యానికి నిలువెత్తు ప్రతిరూపం భారతదేశ గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు. వారు అందిస్తున్న సహకారానికి ఎన్డీఏ కూటమి తరపున, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరపున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రథమ పౌరులు, రాజ్యాంగ సంరక్షకులు, రాజ్యాధినేత జస్టిస్ ఫార్మర్ సుప్రీంకోర్టు జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ గారు చేసిన బడ్జెట్ ప్రసంగం చాలా ప్రేరణ ఇచ్చింది. ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుకు బలమైన పునాదులు వేస్తుంది. వికసిత్ భారత్లో భాగంగా వికసిత్ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా సాగింది. రాజ్యపాలకులు, గౌరవ రాజ్యపాలకులు శ్రీ అబ్దుల్ నజీర్ గారు బడ్జెట్ ప్రసంగం వింటున్నంతసేపు ఆద్యంతం భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి మాటలే నా మనసులో మెదిలినాయి. వారు అన్న మాటలు, భారత్ నీడ్స్ ఎ గవర్నమెంట్ దట్ కేర్స్, భారత్ నీడ్స్ ఎ గవర్నమెంట్ దట్ విల్ రీచ్ అవుట్ టు ద లాస్ట్ పర్సన్ ఇన్ ద లాస్ట్ రూమ్. ఆ స్ఫూర్తితోనే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో నడుస్తున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం దివ్యాంగులకి ఇచ్చే పెన్షన్లు 3,000 నుంచి 6,000కి చేశారు. మంచం నుంచి లేవలేని దివ్యాంగులకి 6,000 నుంచి 15,000 అందిస్తున్నారు. సామాజిక పెన్షన్లు 3,000 నుంచి 4,000కి పెంచారు. రాష్ట్ర వ్యాప్తంగా 63.25 లక్షల మందికి ఈ పెన్షన్ల ద్వారా 2,738 కోట్ల రూపాయలు అందజేస్తున్నారు. ప్రతి విద్యార్థికి 15,000 రూపాయల చొప్పున 67 లక్షల విద్యార్థులకు సంబంధించి 42 లక్షల తల్లుల ఖాతాల్లోకి నేరుగా 10,000 కోట్లు జమ చేశారు. మెగా డిఎస్సి ద్వారా 16,000 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయడం, మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్స్ పెట్టడం, విద్యార్థుల మధ్యాహ్న భోజన పథకానికి అపరాన్నపూర్ణ మహాతల్లి డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టేందుకు గౌరవ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారికి నా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. మనకి అన్నం పెట్టే రైతాంగం కష్టాలు, కౌలు రైతుల కన్నీటి కథలు, అప్పులు, మరణాలు విన్నప్పుడల్లా ఆధునిక మహాభారతంలోని పంక్తులు జ్ఞప్తికి వస్తాయి. పొలాల కోరిక ఏమిటి? పంటలు పండించి మనిషి ఆకలి తీర్చాలనే కదా అని దున్నే రైతు అనుకుంటా ఉంటే, అందరి ఆకలి తీర్చడం కోసం దుక్కి దున్నే నా ఆకలి ఎలా తీర్చుకోవాలో నాకు తెలియడం లేదు. నా బతుకొక సున్నా కానీ నడుస్తున్నా. చెట్టుగా ఉంటే ఏడాదికి ఒక వసంతమన్నా దక్కేది, కానీ మనిషిని అన్ని వసంతాలు కోల్పోయానని రైతు బాధపడతా ఉంటే, అలాంటి అన్నం పెట్టే రైతాంగాన్ని గత ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి 1,674 కోట్లు చెల్లించకపోతే
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే 1674 కోట్ల బకాయిలు చెల్లించింది అధ్యక్ష. అది కాకుండా అది పే చేసిన తర్వాత దాని తర్వాత 10,650 కోట్లు 7.37 లక్షల రైతాంగానికి 24 గంటల్లోనే 10,650 కోట్లు వారి ఖాతాల్లో జమ చేయడం జరిగింది. ఇంకొక 53,000 మంది పైగా రైతులకి 48 గంటల్లో సుమారు 1,000 కోట్లు చెల్లించడం జరిగింది. ఒక దేశాభివృద్ధికి ఆయువు పట్టు రహదారు లేని చోట అభివృద్ధి శూన్యం. అభివృద్ధికి మూలమైనది రహదారులతో పాటు విద్యుత్తు, తాగునీరు, విద్య, వైద్యం, డ్రైన్స్ అండ్ శానిటేషన్. దాదాపు 2 ఏళ్ల పాలనలో ప్రపంచ కప్ గెలిచిన విజువల్లీ ఛాలెంజ్డ్ విమెన్ క్రికెట్ టీం కెప్టెన్ దీపిక మొదలుకొని మొన్న పోలీస్ జాబ్స్కి లెటర్స్ ఇస్తున్నప్పుడు ఉద్యోగంలో వచ్చిన యువ కానిస్టేబుల్ కానీ, ఉదయగిరి నియోజకవర్గంలో స్కూల్ పిల్లలు కానీ, ఇలా ఎందరో ఒకటే అడిగారు అధ్యక్ష, మాకు కనీసం నడవడానికి, మా స్కూల్కి వెళ్ళడానికి, మా ఊర్లు వెళ్ళడానికి, మాకు రిలేటెడ్ ఊర్లు వెళ్ళడానికి రోడ్లు వేయండి అని నిండు గర్భిణీలు కూడా ప్రాణాలు అరచేతులు పట్టుకుని కొండలు గుట్టలు దాటుకునే పరిస్థితుల్లో జాతీయ ఉపాధి హామీ పథకం కింద PM జన్మన్ రాష్ట్ర ప్రభుత్వ నిధులతోటి అడవి తల్లి బాట పేరిట 625 గిరిజన గ్రామాలను అనుసంధానిస్తూ 1,005 కోట్లతోటి 1,069 కిలోమీటర్ల రహదారుల నిర్మాణం చేపట్టాం. దాంట్లో దాదాపు సగం పైగా రోడ్ల నిర్మాణం పూర్తి చేశాం. కొన్ని రోడ్లు గంటల వ్యవధిలో కూడా మంజూరు చేశాం అధ్యక్ష. అలాగే మారుమూల ప్రాంత ప్రజలు, గిరిజన ప్రాంత ప్రజలు గొంతిమ కోరికలు కోరలేదు అధ్యక్ష. వారు అడుగుతుందల్లా చిన్నపాటి రోడ్ల సౌకర్యం. స్వాతంత్రం వచ్చి 7 దశాబ్దాలు దాటిన విద్యుత్ వెలుగులు లేని 17 కుటుంబాలు చెంది ఒక మారుమూలన గిరిజన గ్రామానికి ₹1 కోటి పైగా వెచ్చించి 17 కుటుంబాలు ఉన్న గ్రామానికి 9.6 కిలోమీటర్ల మేర 200 పైగా విద్యుత్ స్తంభాలను పాతి ట్రెడిషనల్ పవర్తో పాటు PM జన్మన్ పథకం కింద సోలార్, విండ్ ఎనర్జీతో పాటు హైబ్రిడ్ విద్యుత్ వ్యవస్థని ఏర్పాటు చేశాం అధ్యక్ష. గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు వ్యక్తిగతంగా జల్ జీవన్ మిషన్ చాలా ఇష్టపడి ఎంతో బడ్జెట్ దాదాపు 191,011 కోట్లు ఆయన 1924 మధ్యలో ఈ జల్ జీవన్ మిషన్కి బడ్జెట్నిచ్చి ఈ దేశ సగటు పౌరుడికి కనీసం సరాసరి 55 లీటర్ల రక్షిత మంచినీరు అందించాలని లక్ష్యంగా ముందుకు వస్తే గత ప్రభుత్వం కేంద్రం నుంచి 27,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపితే ఖర్చు పెట్టిన వాళ్ళు దాదాపు కేవలం 4,000 కోట్ల అధ్యక్షుడు. అందులో కేంద్రం వాటా 2,000 కోట్లు. 4,000 కోట్లు ఖర్చు చేసి పైప్ లైన్లు వేయడం తప్ప ఒక్క గ్రామానికి సంపూర్ణంగా నీరు ఇచ్చింది లేదు. జైజీవన్ ముగిసే నాటికి అలాటెడ్ 27,000 కోట్ల వాళ్ళు ఖర్చు పెట్టింది మినహాయిస్తే 23,000 కోట్లు వినియోగించుకోలేపారు అధ్యక్ష. అలాగే అది ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు, కూటమి నేతలందరూ కలిసి కేంద్ర నాయకత్వాన్ని అడిగి ఇంకొక పొడించుకోగలిగాం. ఈ ప్రయత్నంలో 1,242 కోట్లతో ఉద్దానం, దోన్, పులివెందుల మల్టీ విలేజ్ ప్రాజెక్ట్ స్కీమ్స్ ని మే నాటికి పూర్తి చేయాలని లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం అధ్యక్ష. కళాశాలలకు అనుబంధ గుర్తింపు ఇవ్వటంలో రాష్ట్రంలో ఒక్కో విశ్వవిద్యాలయం ఒక్కో విధానం పాటిస్తున్నాయని, వీటి స్థానంలో ఏకీకృత విధానం తీసుకురానున్నట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. డిగ్రీ కళాశాలలతో పాటు జూనియర్ కళాశాలలు, పాఠశాలలకు సంబంధించిన గుర్తింపు వివరాలన్నీ డిజిటలైజ్ చేసి జియో ట్యాగింగ్, ఫోటోలు, వీడియోలతో సహా ఆన్లైన్లో ఉంచేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం టైం అంతా సుమారుగా 50% అంటే ఇంకా 7,500 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉందనేది అధికారులు నాకు సమాధానం ఇచ్చారు అధ్యక్ష. దాంట్లో నేను స్పష్టంగా అడిగింది ఏంటంటే ప్రతి పాఠశాలని స్టార్ రేటింగ్ ఇవ్వాలి. గతంలో కూడా పోయిన అసెంబ్లీ సెషన్లో విద్యపైన మనం చాలా డీటెయిల్గా చర్చిస్తాం కూడా జరిగింది. సుమారుగా 18 అంశాలపైన స్టార్ రేటింగ్ చేశాం అధ్యక్ష. అది గౌరవ సభ్యులకి కూడా నేను పంపిస్తాను. ఇక్కడ ఏంటంటే అధ్యక్ష, స్టార్ రేటింగ్ చేసిన తర్వాత మేము గమనించింది ఏంటంటే అధ్యక్ష, సుమారుగా 40% పాఠశాలల్లో 2 స్టార్ కన్నా తక్కువ ఉన్నాయి అధ్యక్ష, 2 and below అధ్యక్ష. సో ఫస్ట్ మా ఫోకస్ ఏంటంటే ఎట్లా ఇది ఇంప్రూవ్ చేయాలి, 4 స్టార్లో ఉన్న వాళ్ళని 5 స్టార్ ఎట్లా తీసుకెళ్ళాలి, 1-2 స్టార్లో ఉన్న వాళ్ళని ఎట్లా అప్గ్రేడ్ చేయాలని లక్ష్యంతో ఉన్నాం అధ్యక్ష. ప్రధానంగా ఏంటంటే క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష. చిత్తూరులో నేను అనేక ప్రాథమిక పాఠశాలలో కూడా నేను పర్యటించినప్పుడు కనీసం లీక్ ప్రూఫ్ బిల్డింగ్స్ లేవు, ఒక కోట్ పెయింట్ వేయలేదు, అక్కడ బేసిక్ బెంచెస్, ఫర్నిచర్ కూడా లేదు అధ్యక్ష.
సో మేము మినిమం స్టాండర్డ్స్ ఏం పెట్టుకున్నాం అంటే లీక్ ప్రూఫ్ బిల్డింగ్స్ ఉండాలా, పెయింటింగ్ పూర్తి చేయాలా, ఫర్నిచర్, వాటర్, టాయిలెట్స్ అందించాలనేది ఒక లక్ష్యంగా మేము తీసుకున్నాం అధ్యక్ష. గౌరవ సభ్యులు చెప్పారు పెండింగ్ వర్క్స్ కొన్ని ఉన్నాయని. అది మా దృష్టిలో కూడా ఉంది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. పెండింగ్ వర్క్స్ ఎక్కడెక్కడ ఉందో మొత్తం సమీక్ష చేస్తున్నాం. ఎందుకంటే జియో 117కి ఆల్టర్నేటివ్గా మోడల్ ప్రైమరీ స్కూల్ తీసుకొచ్చారు అధ్యక్ష. 1 క్లాస్ 1 టీచర్ విధానం. గతంలో కేవలం 3% పాఠశాలలు ఉంటే అది ఇప్పుడు 33% పాఠశాలలకు వెళ్ళినాయి అధ్యక్ష. 1 క్లాస్ 1 టీచర్ విధానం. దానివల్ల కొన్ని పాఠశాలలు ఎక్కువ క్లాస్ రూమ్స్ అవసరం కూడా ఉన్నాయి. సో ముందర ఈ మోడల్ స్టెబిలైజ్ అవుతే ఎక్కడ క్లాస్ రూమ్స్ అవసరం ఉంది, ఎక్కడ ఏం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం ఉంది అనేది 1 year రిఫార్మ్ అయింది కనుక ఇప్పుడు మాకు అవగాహన వచ్చింది. దాన్ని బట్టి ఎక్కడ కట్టాలనేది మేము టేకప్ చేస్తాం అధ్యక్ష. ఎందుకంటే గతంలో నాడు నేడు కింద అభివృద్ధి చేసిన కొన్ని పాఠశాలలు సుమారుగా 233 పాఠశాలలు కూడా మూసేస్తాం జరిగింది అధ్యక్ష. ఇట్లా డబ్బులు ఖర్చు పెట్టి వేస్ట్ చేయకూడదు, నిధులకు వేస్ట్ చేయకూడదు. చాలా సీరియస్గా తీసుకుని ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ చేయాలనేది మా లక్ష్యంగా మేము పెట్టుకుంటాం కూడా జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష లాస్ట్ పాయింట్, ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత ఇంపార్టెంటో లెర్నింగ్ అవుట్కమ్స్ కూడా అంతే ఇంపార్టెంట్ అధ్యక్ష. సో గ్యారంటీడ్ FLN, NAS సర్వేలో లెర్నింగ్స్ ఎంతవరకు వస్తున్నాయి, ఇది చాలా డీటెయిల్గా మేము చదువుతున్నాం. స్టూడెంట్ అటెండెన్స్, టీచర్ అటెండెన్స్, ఇదంతా చాలా సిస్టమేటిక్గా మానిటర్ చేస్తున్నాం. ఎందుకంటే లెర్నింగ్ అవుట్కమ్స్లో 2019 నుంచి 24 వరకు కొంచెం మనం దారి తప్పాం. అట్లా కాకుండా మనం సరైన దారిలో పెట్టాలి. లెర్నింగ్ అవుట్కమ్స్ పైన ఈక్వలీ ఫోకస్ ప్రభుత్వం పెడుతుంది. మీరు ఇచ్చిన వివరాలు, మీరు కొన్ని పాఠశాలకు వెళ్ళారు, వివరాలు ఉన్నాయి, దయచేసి ఆ వివరాలు కూడా ఇవ్వండి. డెఫినెట్లీ విల్ టేక్ ఇట్ అప్ అధ్యక్ష. పార్లమెంటు నియోజకవర్గాల వారీగా కూటమి ప్రజా ప్రతినిధులను కుటుంబ సభ్యులతో పాటు తన ఇంటికి ఆహ్వానించి ఆహ్లాదకర వాతావరణంలో విందు ఏర్పాటు చేసి మాటల ముచ్చట్లతో గడిపే సరికొత్త సాంప్రదాయానికి రాష్ట్ర మంత్రి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ శ్రీకారం చుట్టారు. ఉండవల్లి నివాసంలో గురువారం రాత్రి మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గ కూటమి ప్రజాప్రతినిధులను లోకేష్ తన ఇంటికి విందుకు ఆహ్వానించారు. అందరూ ఒకే చోట కూర్చొని భోజనం చేశారు. వీరిలో మంత్రి కొల్లు రవీంద్ర, మచిలీపట్నం టీడీపీ ఎమ్మెల్యేలు బోడే ప్రసాద్, పెనమలూరు, యార్లగడ్డ వెంకట్రావు, గన్నవరం, కాగితం కృష్ణప్రసాద్, పెడన, వరాల కుమార్ రాజా, పామర్రు, మండల బద్దప్రసాద్, జనసేన, అవినిగడ్డ కుటుంబ సభ్యులు ఉన్నారు. కుటుంబ సభ్యులను లోకేష్ పేరు పేరున పలకరించి ఏం చేస్తున్నారు, భవిష్యత్తు ప్రణాళికల గురించి తెలుసుకున్నారు. పెనమలూరు నియోజకవర్గం తాడిగడప మున్సిపాలిటీ యనమలకుదురు రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు రాబోయే శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. శివాలయాన్ని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు మాట్లాడుతూ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. పోలీస్ శాఖ తరఫున పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. చాలా రెస్పాన్సిబిలిటీతో, చాలా నిబద్ధతతో గౌరవ ముఖ్యమంత్రి గారు తప్పకుండా ఈ ఏదైతే గత ప్రభుత్వం చేసిన నిర్వాహకం మూలంగా ఈ రాష్ట్రం అతలాకుతలం అవుతా ఉందో, ఈ రెవెన్యూ సమస్యలతో దాన్ని పరిష్కరించాలి, అన్నింటినీ కూడా మార్చి చూపించాలని లక్ష్యంతో పనిచేస్తూ ఉంటే అధ్యక్ష, ఈ స్వాగతం ఎలా పలికారంటే రికార్డ్ ట్యాంపరింగ్ అవ్వచ్చు, ఫైల్స్ దగ్ధం అవ్వచ్చు, ఇవన్నీ చేసి చాలా మంది, అంటే దాంట్లో అధికారులు ఉండొచ్చు, గత రాజకీయ పరిపాలకులు ఉండొచ్చు, అందరూ ఉండొచ్చు అధ్యక్ష, అలా స్వాగతం పలికినటువంటి పరిస్థితి అధ్యక్ష. ముఖ్యంగా అధ్యక్ష, ఈ రోజు దాకా మనకి రాష్ట్రంలో PGRS ద్వారా ఏదైతే గవర్నమెంట్ గ్రీవెన్స్ తీసుకుంటా ఉంటుందో అధ్యక్ష, 14,42,210 ఫిర్యాదు వచ్చాయి అధ్యక్ష. దాంట్లో 8,89,715 కేవలం రెవెన్యూ శాతం, అంటే 61% రెవెన్యూకి సంబంధించినటువంటి ఉన్నాయి అధ్యక్ష. అయితే గౌరవ సభ్యులు బుచ్చ చౌదరి గారు, నరేంద్ర కుమార్ గారు, నారాయణ రెడ్డి గారు, మన ఏలూరు సాంబశివరావు, రుద్ర నరసింహ చెప్పారు అధ్యక్ష. చాలా మటుకి అన్ని నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలు అధ్యక్ష, దాంట్లో చాలా మటుకు సత్వరంగా మేము పరిష్కరించాము అధ్యక్ష. ఎందుకంటే గౌరవ సభ్యులు చెప్పినట్టుగా రికార్డ్ ట్యాంపరింగ్ అయితే ఎవరైతే చేశారో మాకు తెలిసిన వెంటనే వారి మీద యాక్షన్ తీసుకోవడం కూడా జరుగుతూ ఉంది అధ్యక్ష. అవన్నీ కూడా వ్యక్తిగతంగా ఏమైనా పర్సనల్గా ఉంటే మా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా మేము సాల్వ్ చేస్తాం అధ్యక్ష. మరి ముఖ్యంగా ఏదైతే నరేంద్ర కుమార్ గారు చెప్పారో అధ్యక్ష, ఫ్రీ హోల్డ్ గురించి అధ్యక్ష మేము ప్రత్యేక శ్రద్ధ పెట్టాం అధ్యక్ష. దానికి ఒక జియోఎం వేసాం అధ్యక్ష. ఈ ఫ్రీ హోల్డ్ అవ్వచ్చు, ఇనాం అవ్వచ్చు, దాని మీద ఫైనాన్స్ మంత్రి గారితో పాటు, అలాగే MIUD మంత్రి గారు నారాయణ గారితో పాటు, ఎండోమెంట్స్ మినిస్టర్ గారు, లా మినిస్టర్ గారు, ఇండస్ట్రీస్ మినిస్టర్ గారితో పాటు జియోఎం వేసాం అధ్యక్ష. ఫ్రీ హోల్డ్లో కూడా అంటే అకార్డింగ్స్ టు లా ఎలా జరిగినాయి,
నాన్ అకార్డెన్స్ విత్ లా ఎలా జరిగింది అనేది లక్ష్యంతో కూడా అంటే డిఫరెన్షియేట్ చేసి అవన్నీ కూడా సత్వరంగా మేము పరిష్కరించే దిశగా మేము వెళ్తా ఉన్నాం అధ్యక్ష. అలాంటివి ఏమైనా ఉంటే కూడా వారు కూడా చెప్తే ఎక్కడన్నా అన్యాక్రాంతంగా పేదవాడికి తప్పు జరిగితే వాళ్ళకి న్యాయం చేద్దాం లక్ష్యంతోనే గౌరవ ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు ప్రతి నెల కూడా దీని మీద మాకు మీటింగ్ పెడతా ఉన్నారు అధ్యక్ష. అలాగే తమరు చెప్పినట్టుగా మేము గతంలో కూడా అధ్యక్ష వర్క్షాప్స్ పెట్టాము అధ్యక్ష. గత సంవత్సరం కూడా మేము పెట్టాము అధ్యక్ష. ఇదే రెవెన్యూ సదస్సు కాకుండా రీసర్వ్ మీద సమస్యలు కూడా గ్రామ సభలు పెట్టాము అధ్యక్ష. దాంట్లో కూడా 2,74,000 మీకు ఫిర్యాదులు వచ్చాయి అధ్యక్ష. అలాగే ముఖ్యంగా సోదరులు జాయింట్ ఎల్పిఎం గురించి చెప్పారు అధ్యక్ష. దానికి కూడా మేము ఆ రోజు నుంచి సమయం ఇచ్చే అధ్యక్ష. ఈ రోజు కూడా మేము అది పోస్ట్పోన్ చేసుకుంటూ ఉచితంగా జాయింట్ ఎల్పిఎం చేసుకునే విధానం కూడా ఇచ్చాం అధ్యక్ష. గ్రామ సభలు పెడతా ఉన్నాం అధ్యక్ష. ప్రతి ఒక్క అంటే రీసర్వేలో వాళ్ళు తెలిసే విధంగా టైం లైన్ పెంచాం అధ్యక్ష. గ్రౌండ్ ట్రూతింగ్ టైం ఇచ్చాం అధ్యక్ష. ఎందుకంటే ముఖ్యంగా మనకు వచ్చేది మనకి బౌండరీ డిమార్కేషన్ అయితే ఎఫ్లైన్ పిటిషన్స్ ఉంటాయో అవి రీసర్వేను అసైన్మెంట్ ఆఫ్ హౌస్ సైట్స్ మీద ఇలాంటి మీద ఎక్కువ సమస్యలు ఉన్నాయి కాబట్టి దానికి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి అధికారులకు కూడా మేము అంటే కొన్ని అధికారాలు అటు ఇటు మార్చి కూడా అంటే ఎవరైతే జేసీల దగ్గర ఉన్నాయో కింద స్థాయి ఆర్డీఓలు ఎంఆర్ఓలు పరిష్కరించే విధంగా కూడా మేము చేస్తా ఉన్నాం అధ్యక్ష. మరి ముఖ్యంగా ఏదైతే నరేంద్ర కుమార్ గారు హౌసింగ్ సైట్స్ గురించి చెప్పారు అధ్యక్ష. వారు ఇచ్చిన తర్వాత దాని మీద మేము అధ్యయనం చేయడం జరిగింది అధ్యక్ష. దాని మీద పర్టికులర్గా ఎందుకంటే అది టోటల్గా స్టేట్ ఇష్యూ అధ్యక్ష. ఎందుకంటే సర్వే చేస్తే అధ్యక్ష ఎవరికైతే అసైన్ చేశారో దాంట్లో 20% కూడా వాళ్ళు లేరు కాబట్టి వాళ్ళ వారసులు కూడా లేరు కాబట్టి ఈ రోజు అది చేసే మెథడాలజీ కూడా అంటే క్యాబినెట్ తీసుకొచ్చి చేయాలి కాబట్టి దాని మెథడాలజీ కూడా మా అధికారులు దాని మీద అధ్యయనం చేస్తాను అధ్యక్ష. అది కూడా త్వరగా పరిష్కరిస్తాం అధ్యక్ష. ఇట్లాంటి సమస్యలు ఎన్నున్నా కూడా ఇప్పుడు కొండబాబు గారు అడిగినట్టుగా మేము రీజనల్ కాన్ఫరెన్స్ గతంలో కూడా పెట్టాం. మళ్ళా కూడా 21 ఫిబ్రవరి నుంచి కూడా వర్క్షాప్స్ పెడతా ఉన్నాం అధ్యక్ష. కలెక్టర్స్, జేసీసీ, ఆర్డీఓస్తో తప్పకుండా ఇవన్నీ కూడా దాంట్లో కూడా వర్క్షాప్స్లో కూడా మనకి ఈ రెవెన్యూ సమస్యలన్నీ కూడా షెడ్యూల్ అయినాయి అధ్యక్ష. తప్పకుండా మీరు చెప్పిన అన్ని కూడా ఒకటి తర్వాత ఒకటి తీసుకుని ఎందుకంటే అధ్యక్ష అలాగే స్పీకింగ్ ఆర్డర్ కూడా ఇస్తా ఉన్నాం అధ్యక్ష. ఇప్పుడు గౌరవ సభ్యులు 7 సంవత్సరాలుగా చెప్పారు 800 దాంట్లో అంటే ఎందుకు అవ్వట్లేదు సమ్మర్ సబ్జుడీస్ వారే చెప్పారు కోర్టులో ఉన్నాయని చెప్పేసి. సో కోర్టులో ఉన్నాయని కానీ అన్నదమ్ముల తగాదాలు కానీ ఇవన్నీ గ్రామ పెద్దలుగా ఊరి పెద్దలుగా లేదా ఎమ్మెల్యేగా తమరు కూడా ముందుకు వచ్చి సమస్యలు పరిష్కరిస్తే ఇంకా బాగుంటుంది. తప్పకుండా ఏదే లీగల్గా మళ్ళీ ఏం చెప్పాలంటే కొన్ని అంటే వచ్చిన 6 లక్షల 61% మాక్సిమం ఉన్నాయి కుటుంబ సమస్యలు సబ్జుడీస్ కూడా వస్తా ఉన్నాయి. రిపీటెడ్ వస్తున్నాయి. ఈ ప్రభుత్వం చాలా చిత్తశుద్ధిగా ఉంది. ఒక బాధ్యతతో రెస్పాన్సిబిలిటీ చేస్తానికి తప్పకుండా మేము చేస్తామని చెప్తా ఉన్నాం. ఎస్ ఈ టైం లైన్ కూడా ఇచ్చారు. జనవరి 27 దాకా గౌరవ ముఖ్యమంత్రి గారు టైం లైన్ ఇచ్చారు. మేము అన్ని కూడా పగడ్బందీగా మేము చేసి తీరుతామని చెప్పేసి తెలియజేస్తాం. గౌరవ సభ్యులు చెప్పిన విషయాన్ని కూడా తీసుకుంటాం. మంత్రి గారు సార్ ఇది జెన్యూన్గా అయితే ఎక్కడ కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి సార్. అన్ని కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటే కలెక్టర్ సార్ నుంచి కూడా సరే రిప్లైస్ రావట్లేదు, పని జరగట్లేదు. ఈ మధ్యన జీవో ఇచ్చారు, మంచి జీవో ఇచ్చారు, కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఒకసారి మీరు కాన్ఫరెన్స్ పెట్టి చంద్రబాబు గారు మీరు కూర్చొని దాన్ని పరిష్కారం చేస్తే బాగుంటుంది. మా సూచన చేస్తే మంచిది. ఓకే సార్. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఒకటే లాస్ట్ క్వశ్చన్ ఇంకా 1440 అండి. ఆరోగ్య శాఖ మంత్రి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ సభ్యులు అడిగిన AB రెండింటికి సమాధానం 2006 ఆహార భద్రత మరియు ప్రమాణాల చట్టంలోని నిబంధనల ప్రకారం నాసిరకం పదార్థాల వాడకం మరియు విక్రయంతో సహా ఆహార కల్తీని తనిఖీ చేయడానికి శాఖలోని ఆహార భద్రతా అధికారులు అన్ని సంబంధిత సంస్థలతో క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించడం జరుగుతున్నది. ఈ ప్రక్రియలో అధికారులు ఆహార పరీక్షా ప్రయోగశాలల్లో మరిన్ని పరీక్షలు జరపడం కోసం నమూనాలను సేకరించడం జరుగుతోంది. కల్తీకి వ్యతిరేకంగా ఇటువంటి ప్రయత్నాల సమయంలో నాసిరకం నూనెను ఉపయోగించడం మరియు విక్రయించడం వంటి కొన్ని కేసులను కనుగొనడం జరిగింది. అటువంటి కేసులలో బాధ్యులపై సంబంధిత అధికృత అధికార యంత్రాంగం సమక్షంలో కేసులు నమోదు చేయడంతో సహా అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతున్నది. ఆహార పదార్థాల తయారీ మరియు విక్రయాలపై కఠినమైన నిఘా ఉంచాలని ఆదేశాలు ఇవ్వడమైంది. ఇప్పుడు పార్థసారి గారు సార్ ప్లీజ్ మీరు 2 minutes తీసుకోండి సార్. 2 నిమిషాలు అధ్యక్ష. అందరినీ కంట్రోల్ చేస్తున్నాక మేము కంట్రోల్ చేయలేదు. ధన్యవాదాలు అధ్యక్ష. మీ అందరికీ అవసరమైన రాష్ట్ర ప్రజలకు ముఖ్యమైనటువంటి సమాచారం కూడా ఇస్తాను అధ్యక్ష. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
గత ప్రభుత్వం చేసిన విధ్వంసంపై 7 శ్వేతపత్రాలు విడుదల చేశామన్న సీఎం చంద్రబాబు. రైతులందరూ ధైర్యంగా ఉండండి, మీకోసం ప్రభుత్వం పనిచేస్తుందన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. కూటమి ఎమ్మెల్యేల కుటుంబాలతో లోకేష్ విందు సమావేశం. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరల తర్వాత ముఖ్యాంశాల్లో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మన పెనుమలూరు న్యూస్.